ఏంటి హంస చాలా హుషారుగా ఉన్నావు? నిశ్చితార్థం ఓకే అయిందనా? అందుకే కదా నిశ్చితార్థం, ఆ తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి. కోరుకున్నవాడితో 3 ముళ్ళు పడబోతుంటే ఆ మాత్రం మురిపెముండదా ఏంటి? ఎందుకుండదు, ఉంటుంది. కానీ ఆ సాకేత్ సాఫీ మనిషి కాడు, సాదా సీదా అంతకన్నా కాడు. ఎంత శాడిస్టో, ఎంత చపలచిత్తుడో నువ్వు చూశావు. తను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు, అలా అని ఎవరి నిర్ణయాలకి కట్టుబడి ఉండడు. ఆ విషయం నా మనవరాలి విషయంలో నాకు అర్థమైంది. కాసేపటు కాసేపిటు స్థిరం లేని మనిషి. ఏదేమైనా ఎలాంటి వాడైనా నా కొంగున కట్టేసుకుంటా. అదంత తేలిక కాదు. అతన్ని మీదంత మోజేం పట్టం లేదు. పైగా స్వర్ణ బ్రతికున్నప్పుడు బిడ్డ కోసమే నీతో పెళ్లి గాని నీ మీద ప్రేమతో కాదన్నాడు. అలాగే ఇప్పుడు మీ ఇష్టం అంటున్నాడు గాని నాకిష్టం అనడం లేదే. రేపు నీతో సరిగ్గా కలిసి ఉండకపోతే అప్పుడేం చేస్తావు? ఎందుకు కలిసుండడు? బుద్ధి తిన్నగా లేనివాణ్ణి ఏమడుగుతావు? ఈ సంబరాలు చంకలు గుద్దుకోవటం వాడు పూర్తిగా నీవాడయ్యాక చెయ్యి. ఆ లోపు నీ మీద మోజు పడేలా మలుచుకో. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ముందు నా మాయలో పడేసుకుంటా, పంచుతా, నా ప్రేమ పంచుతా, మురిపాలొలకబోస్తా. జారి పడతావు. ఆ పిచ్చోడికి బాబంటే ప్రాణమే. ముందు వాణ్ణి దగ్గరికి తీసుకో, వాడికి తల్లివ్వవు. ఆడించు, లాలించు, బుజ్జగించు. నువ్వు లేకపోతే వాడు గుక్క పెట్టి ఏడ్చేలా చెయ్యి. అప్పుడు సాకేత్ని నువ్వు లేకపోతే బతకలేను అనేలా మార్చుకో. ఏ మార్చి నీ సొంతం చేసుకో. గిరిగీసి అందులో ఉండేలా చెయ్యి. బాగా చెప్పావమ్మమ్మా. నీ ఆలోచన చాలా బాగుంది. ఈ క్షణం నుంచి ఆ ప్రయత్నంలోనే ఉంటాను. ఆల్ ది బెస్ట్. నా పగ మంగమ్మ మీద. టోటల్ ఫ్యామిలీని బజార్ పాలు చేస్తా. నువ్వు ఆ ఫ్యామిలీ మెంబర్ అవుతున్నావు. నీ పని అంతేనే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,